హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాట్స్ హ్యాపెనింగ్ టుడే. సో ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. కిందనే మీకు కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఏదైనా కొత్త వీడియో చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ యూ విల్ నాట్ మిస్ ఆల్ ద ఫన్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఛానల్. సో మేమైతే ఒక ఐలాండ్కి వెళ్తున్నాము. ఐలాండ్ అంటుంది ఏంటి అనుకుంటున్నారా? ఎస్, ఇట్ ఈస్ అన్ ఐలాండ్. సో మేము ఎక్కడికి వెళ్ళాము, ఆ ప్లేస్ ఎలా ఉంది అనేది మీకు మొత్తం చూపించేస్తాను. సో వీడియో మాత్రం ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో మేము ఆ ఐలాండ్కి వెళ్ళే రూట్లో చూసారా, అన్ని కొబ్బరి చెట్లే అటు ఇటు కంప్లీట్గా. సో ఇది వచ్చేసి గోదావరి రివర్. సో ఐలాండ్ అన్నాను ఏంటి అనుకుంటున్నారా? చెప్పేస్తాను. సో మేమైతే లంకకి వెళ్ళాము. లంక అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే గోదావరి గట్టునున్న గ్రామాల్ని లంక అంటారు. మా రిలేటివ్స్ వాళ్ళు ఒకళ్ళు అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకున్నారనమాట కొత్తగా. సో జస్ట్ ఇలా ఎప్పుడైనా ఊరు వచ్చినప్పుడు హాలిడే స్పెండ్ చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు ఒక మంచి గెస్ట్ హౌస్ లంకలో కట్టుకున్నారు. సో ఇట్స్ సో బ్యూటిఫుల్. అన్ని టైప్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా ఉండేలాగా అన్నీ అరేంజ్ చేసుకున్నారు. చాలా బాగుంది. నేను మీకు మొత్తం చూపించేస్తాను. అండ్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా అన్ని టెంట్స్ అవి వేసి, అదే గెస్ట్ హౌస్. రీసెంట్గా దీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి కానీ చాలా మటుకు కంప్లీట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, లంకలో ఒక ఐలాండ్లో ఎవ్వరు దగ్గరగా ఉండరు. అండ్ పీస్ఫుల్ ప్లేస్లో మంచిగా చిన్న ఒక 3 bedroom హౌస్, ఇండివిజువల్ హౌస్. అండ్ చుట్టూరు కంప్లీట్గా యాక్టివిటీస్ అనేది అన్నీ పెట్టుకున్నారు. సో హీ ఈస్ ద ఓనర్ ఆఫ్ ది హౌస్. ఫనీ అంకిల్, వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ పర్సన్ అనమాట మాకు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ కార్పెట్ వేసి, ఆ ఏరియా మొత్తం ఎలా అంటే ఇండోర్ గేమ్స్ అలాగా ఆడుకునేలాగా. అండ్ మీకు ఎదురుగా చూసారా స్వింగ్స్ పెట్టారు. ఆ వెనకాలే చిన్న పాండ్ లాగా అంతా సెటిల్ చేసుకున్నారు. వెనకాల వాటర్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ అన్ని లోటస్ అన్నీ ప్లేస్ చేస్తారు. లోటస్ ఫ్లవర్స్ అవన్నీ ప్లాంట్ చేస్తారు అక్కడ. అండ్ చుట్టూ వచ్చేసి మొత్తం కొబ్బరి తోట అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అందరం కజిన్స్ అండ్ రిలేటివ్స్ అందరం విజిట్ చేసాం చూడడానికి. అండ్ దాట్స్ మై డాడ్. ఇద్దరం కలిసి కాసేపు అలా ఉయ్యాలుగాము. అండ్ ఇట్స్ ఫన్ స్పెండింగ్ టైమ్ విత్ పేరెంట్స్ లైక్ దిస్. అండ్ ఆల్సో ఇది ఇన్ ద టైమ్ ఆఫ్ జాన్ అనమాట. సో ఆ ముందు 2 days అంటే మార్నింగ్ 4-5 ఆ టైంకి అయితే కంప్లీట్ ఇలా ఇంట్లోంచి బయటకు వస్తే కంప్లీట్ ఫాగ్ అలా ఉందన్నమాట. కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి ఇట్స్ అబౌట్ 8:39. అప్పటికి అంత ఫాగ్ లేదు. మీరు నా భోగి రోజు నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, అది కనుక చెక్ చేయకపోతే ఖచ్చితంగా చెక్ చేయండి. యాక్చువల్లీ ఆ రోజు అయితే ఇంకా ఫాగ్ ఉంది ఇక్కడ కూడా. కానీ మేము భోగి రోజు అక్కడ మా ఊర్లో ఉన్నాం కాబట్టి ఇక్కడికి రాలేకపోయాం. సో నెక్స్ట్ డే వచ్చాము. చాలా ఇష్టం అంకుల్ అంటే. ఆయన కూడా అంతే సరదాగా కలిసిపోతారు మాతో. సో లవబుల్, సో ఫ్రెండ్లీ. కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ అంకుల్. దట్ ఈస్ సో గుడ్. సో అంకుల్కి 2 పిల్లలు ఉన్నారు. లైక్ 2 girls, సిరి అండ్ వల్లి. వాళ్ళిద్దరు కూడా కొంచెం మా ఏజ్ గ్రూపే. వల్లి చిన్నది, సిరి వచ్చేసి సేమ్ మా ఏజ్ గ్రూప్. సో వీఆర్ సో క్లోజ్ టు ఈచ్ అదర్. సంక్రాంతికి వచ్చినప్పుడల్లా వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. అండ్ ఇక్కడ చూసే ఎడ్ల బండి సిరి ఇంకా వల్లి, వాళ్ళ ఇద్దరే కంప్లీట్గా పెయింట్ చేశారు దాన్ని. దట్స్ సో బ్యూటిఫుల్. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ ఈ ప్లేస్ అంతా అంకుల్ వాళ్ళదే. ఇట్స్ అ వెరీ ప్రైవేట్ స్పేస్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్ వీ హ్యాడ్ ఫన్. ఆఫ్టర్నూన్ కల్లా అందరు కజిన్స్ వచ్చేసారు. నేను దీని కంటిన్యూషన్ వీడియో కూడా ఇంకోటి పెడతాను, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మీకు ఆ స్ట్రైట్గా నా ముందుగా అనిపిస్తుంది కదా నెట్, దట్ ఈస్ కైండ్ ఆఫ్ నెట్. లైక్ మేము దాని లోపల ఎక్కి
సరదాగా వి ప్లేడ్ దంషరాడ్స్ అండ్ ఆల్. అది ఒక నెట్ లాగా దట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. కంప్లీట్గా ఒక 10 మెంబర్స్ అలా దాని లోపల కూర్చొని ఊగుతూ ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ చూసారా చిన్న ట్రాక్టర్ ఉంది. అది మనం అక్కడ ఆ కొబ్బరి తోటల కింద మట్టి అంతా దున్నితే కొంగలు వస్తాయి అనమాట. బికాస్ ఆ పురుగులు అవి తినడానికి, దున్నిన వెంటనే పురుగులు వస్తాయి అవి తినడానికి అని చెప్పేసి ఎక్కువ వస్తూ ఉంటాయి. బట్ మార్నింగ్ టైమ్స్ అండ్ ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ వస్తాయి. ఈ టైంలో కొంచెం తక్కువ. నేను నెట్ గురించి చెప్పాను కదా, అది ఇదే అనమాట. అండ్ అంతమంది ఎక్కితే ఆగుతుందని అనుకున్నాం కానీ ఇట్స్ వెరీ స్ట్రాంగ్. స్వింగ్ కూడా అలాగే అనుకున్నాము, లైక్ ఇద్దరు ఎక్కి కొంచెం గట్టిగా ఊగితే ఆగుతుందా అని. బట్ దట్స్ వెరీ స్ట్రాంగ్. చాలా స్ట్రాంగ్గా చేయించారు, ఇక్కడ ఏం ప్రాబ్లం రాకుండా. అండ్ మీకు ఈ వే అంతా చూపిస్తున్నాను కదా, సో నేను ఇప్పుడు చూపించే దగ్గర ఇలా స్ట్రైట్ వెళ్ళి ఒక 5 minutes వాక్ చేస్తే గోదావరి వ్యూ ఇట్ విల్ బి ఆసమ్ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ అంకుల్ రండి, గెస్ట్ హౌస్ అది కట్టాం కదా, టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అందరం కలిసి అన్న వెంటనే అసలు వెళ్ళి చూడాలి లంకలో ఐలాండ్లో ఇల్లు అని అంటే ఎవరికైనా ఎక్సైటింగ్గానే ఉంటుంది. అండ్ అదే ఎక్సైట్మెంట్తో వెళ్ళాము. అండ్ వీఆర్ అంటే మా ఎక్సైట్మెంట్కి వీఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత చాలా బాగుంది అని అనిపించింది. పూడుస్తారు అనమాట, పూడ్చి అన్నీ కాలుస్తారు, తేగలు అవన్నీ వస్తాయి కదా, దట్ ఈస్ దిస్ ప్రాసెస్. అక్కడ పిన్ని తీయడానికి ట్రై చేశారు, తేగలు వచ్చినాయి కానీ అది బయటకు రావట్లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది, మనం అంత ఈజీగా తీయలేము. సో ఆ రోజు అంకుల్ అయితే మొత్తం అందరు రిలేటివ్స్కి డిన్నర్ అవి పెట్టుకున్నారు. సో అందరం అక్కడికే వెళ్ళాము. అండ్ అక్కడ నుంచి 5 minutes వాక్ చేస్తే గోదావరి కనిపిస్తుంది అని చెప్పాను కదా, అక్కడ ఏంటంటే అంత దగ్గరగా వెళ్ళలేము గోదావరికి, బట్ ఇట్స్ సో గుడ్ టు సీ. అండ్ అక్కడ నుంచి ఒక 5 minutes డ్రైవ్ చేస్తే లైక్ కార్స్లో ఇలాగా గోదావరికి దగ్గరగా వెళ్ళొచ్చు. మేమైతే అక్కడికే వెళ్తున్నాము. సో నేను మీకు చూపించేస్తాను దగ్గరగా వెళ్తే ఎలా ఉంది అనేది. అండ్ ఫుల్ ఆఫ్ శాండ్ అనమాట, చాలా ఇసుక ఉంది. నడవడానికైతే కాళ్ళు నొప్పి వచ్చినాయి, అంటే కాళ్ళు కిందకి దిగిపోతాయి కదా మట్టిలోకి. సో మార్నింగ్ మేమే వెళ్ళాము, ఇంకా ఎవరు రాలేదు కాబట్టి అంకుల్ అయితే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళారు. దగ్గరగా వెళ్ళాము, మీకు కూడా చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి. అండ్ మేము వెళ్ళే కొద్దీ కంప్లీట్గా yellow ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ. ఇట్స్ సో బ్యూటిఫుల్ టు సీ. చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు గోదావరి గట్టులో, ఒక మంచి ఐలాండ్లో వాళ్ళకున్న ఆ కొబ్బరి తోటలో అలా గెస్ట్ హౌస్ అనేది. ఇట్స్ సో ప్రైవేట్, సో గుడ్. మంచి హాలిడే స్పెండ్ చేయవచ్చు. లైక్ ఎప్పుడైనా బోర్ కొట్టినా, మంచి బ్రేక్ కావాలి లైఫ్ నుంచి అని అనిపించినా యూ కెన్ గో దేర్ అండ్ 1 week అలాగా. అండ్ ఇది అయితే మేము అక్కడి వరకు వచ్చాం గోదావరి దగ్గరికి. అండ్ అక్కడ వెళ్ళి ఒక 1/2 hour and 1 hour బాగా స్పెండ్ చేసాము అన్నీ చూస్తూ. ఇప్పుడు ఇలాంటి ప్లేసెస్ అనేది ఏంటంటే ఒక మంచి పార్టీ చేసుకోవాలన్నా, ప్రైవేట్గా మనమే ఉండాలి అని అనుకున్న ఇలాంటి ప్లేసెస్ చాలా బాగుంటాయి. అందులోనూ ఒక 5 minutes వాక్లో గోదావరి అని అంటే అంతకు మించిన ప్లేస్ ఏముంటుంది చెప్పండి. బట్ వీ హ్యాడ్ రియల్లీ ఫన్ దేర్. మాకైతే చాలా చాలా నచ్చింది. లైక్ నేను మీకు ఇప్పుడు చూపించిన ఇల్లు లోపల ఎలా ఉంది, ఎలా డిజైన్ చేసుకున్నారు అనేది ఇంకా డీటెయిల్గా చెప్పేస్తాను. అండ్ ఆ తర్వాత ఆఫ్టర్నూన్ కల్లా కజిన్స్ వచ్చారు, మళ్ళీ అంతా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా చాలా ఫన్ చేసాం అక్కడ. సో అదంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. యాక్చువల్లీ ఐ నీడ్ టు ఇంక్లూడ్ ఇట్, బట్ నియర్లీ 20 minutes అలా వచ్చేస్తుంది, చాలా లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఇక్కడితో అయితే ఎండ్ చేశాను. కానీ అసలు ఫన్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సో తప్పకుండా నెక్స్ట్ వీడియో చెక్ చేయండి. నేనైతే ఆ నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుంది అనేది అప్డేట్స్ అన్ని నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఫాలో చేయండి. నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. సో ఐ హోప్ యూ హ్యాడ్ ఫన్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో కోసం తప్పకుండా వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్ బాయ్, టేక్ కేర్.